ఏపీ హైకోర్టు జాబ్స్ రాసి రిజల్ట్స్ కోసం మెరిట్ లిస్టుల కోసం వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామంది ముఖ్యంగా 3 పోస్టుల గురించి అడుగుతున్నారు. ఒకటి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3ది, రెండోది వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్, మూడోది వచ్చేసరికి ఫీల్డ్ అసిస్టెంట్. సో ఈ 3 పోస్టుల్లో ఏది బెటర్ జాబు శాలరీ పరంగా అయినా వర్క్ పరంగా అయినా అని చెప్పేసి వీళ్ళు అడుగుతూ ఉన్నారు. సో దీని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో పెడితే ముందుగా ఈ స్టెనోగ్రాఫర్ చూసుకున్నట్టయితే శాలరీ ఎక్కువ ఉంటుందండి దీనికి. కాకపోతే పని మాత్రం వర్క్ ఎక్కువ ఉంటుంది. మీ స్కిల్ టెస్ట్ ఎట్లా పాస్ అయిపోయి తెచ్చుకుంటారు ఆ టైపింగ్ స్పీడ్ బట్టి. అయితే పొద్దాక కోర్టుకి ఏ ఒకటి వస్తూనే ఉంటాయి కాబట్టి మీకు వర్క్ అనేది మాత్రం బీభత్సంగా ఉంటుంది ఇందులో. ఇక రెండోది వచ్చేసరికి చూశారు ఫీల్డ్ అసిస్టెంట్. సో ఫీల్డ్ అసిస్టెంట్కి వచ్చేసరికి ఏంటంటే అంతా బాగానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే పని చాలా తక్కువ ఉంటుందండి మీకు. ఇది ఫీల్డ్ అసిస్టెంట్కి. మూడోది వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మీ జూనియర్ అసిస్టెంట్ పోస్టును బట్టి వ్యారీ అవుతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు వర్క్ బెంచ్ ఒకటి ఉంటుంది, అకౌంటెంట్ ఒకటి ఉంటుంది. సో ఇలా ఉంటుంది అనమాట. అకౌంటెంట్ అనుకోండి, ఇక ఈ మొత్తం చూసుకుంటా ఉండాలి, లెక్కలు గిక్కలు అన్నీ కూడా ఎక్సెల్ వర్క్లు ఇవి ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారనమాట. సో దీనికి కూడా బాగానే ఉంటుంది. మొత్తానికైతే దేనికి దానికే ఇనిక్యూ అనమాట జాబు. మొత్తానికి శాలరీ ఎక్కువ కావాలంటే స్టెనోగ్రాఫ్ గ్రేడ్ 3కి వెళ్ళండి, ఓకేనా. పని తక్కువ కావాలనుకుంటే ఫీల్డ్ అసిస్టెంట్కి పోండి. ఇక జూనియర్ అసిస్టెంట్ ఏదైనా పర్లేదు అనుకుంటే దీనికి వచ్చేయడం బెటర్. ఓవరాల్గా ఇదండి. మీరే డిసైడ్ చేసి చెప్పండి ఏది బెటర్.